నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యే పైన అనర్హత వేటు వేయక ముందే ఏవైతే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పోయి 10 మంది పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యే పైన అనర్హత వేటు వేయాలని, వారిని బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ మధ్యలో లేకుండా చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఏదైతే సుప్రీంకోర్టుని ఆశ్రయించిందో సుప్రీంకోర్టు స్పీకర్ని నిర్ణయాలు తీసుకోవాలని వారితో చెప్తే ఆయన వన్ డే బ్యాక్ ఈ యొక్క 10 మంది ఎమ్మెల్యేల పైన ఆయన చిన్న రిపోర్ట్ తయారు చేసి ఆ సుప్రీంకోర్టుకి అందించడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ వీరిని పార్టీ నుంచి పీకేయక ముందే, పార్టీ నుంచి వీరిని రిజైన్ చేపియక ముందే వీళ్ళు దెబ్బకు భయపడి ఇప్పుడు కేసీఆర్ మా గుండెల్లో ఉన్న నాయకుడు, కేసీఆరే మా అన్నీ, ఇక కేసీఆరే మాకంతా, కేసీఆర్ లేకుండా మేము బతకలేము, కేసీఆర్ తోటే మాకంతా ఉందనుకుంటూ చాలా రకాలుగా మాట్లాడేది మనం ఉన్న కొందరు ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగి, రేవంత్ రెడ్డి పార్టీకి ఎదురు తిరిగి, రేవంత్ రెడ్డికే ఎదురు తిరిగి, హైడ్రాకి ఎదురు తిరిగి, అవును మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాం బట్ మా బాస్ కేసీఆరే, మా ఇంట్లో ఆయన ఫోటో ఉంటుంది, గుండెలో ఆయన ఫోటో ఉంటుంది, ఆఫీస్ రూమ్లో కూడా ఆయన ఫోటో ఉంటుంది అనుకుంటూ పలు టీవీ ఛానళ్ళ ముందు కూడా కొందరు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ పార్టీ మారిన 10 మంది దొంగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మంచి ఊపుతోడు వీళ్ళు ఎట్లా అంటే, ఎందుకు పోతుర్రా మీకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మంచి ఓట్ బ్యాంకింగ్ ఇచ్చిళ్ళు, ప్రజలు మీకు మంచిగా సపోర్ట్ చేసిర్రు, కష్టకాలంలో ఉన్న పార్టీని ఈ విధంగా మీరు ఎందుకు విడిచి వెళ్ళిపోయారంటే, మేము మా నియోజకవర్గాల అభివృద్ధి కోసం వెళ్ళామని కొందరు అంటారు, మరికొందరేమో మా సొంత గూటిని చేర్చుకుంటుంటే మాకెందుకో తృప్తిగా ఉంది, కన్నతల్లి దగ్గరికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది అనుకుంటూ మరికొందరు వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడే ముచ్చట చూసినాం. అయితే ఈ అనర్హత వేటు వేయకముందే, పార్టీ నుంచి సస్పెండ్ చేయకముందే పార్టీకే రాజీనామా చేసేద్దామని కొందరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు దొంగలు వీళ్ళు ఆలోచించుకుంటా ఉంటున్నారట. ఆ విషయాన్ని మీరు చూసుకోండి. ఇక్కడ 5 ఎమ్మెల్యేలు రాజీనామా, స్పీకర్ వేటుకు ముందే రిజైన్, దానం కడియం పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్ల వెంకట్రావు అరకెప్పుడు నిర్ణయం, స్పీకర్ నోటీసులపై వివరణకు రాకముందే రిజైన్ చేయాలని డిసైడ్, సస్పెండ్ చేస్తే బీఆర్ఎస్ ఖాతాలో క్రెడిట్, సొంతంగా తప్పుకుంటే పరువు దక్కుతుందని అభిప్రాయం, కాంగ్రెస్ పెద్దల సైతం ఇదే సూచన, చేసేదేమీ లేక తప్పుకోవాలని నిర్ణయం, ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి, తమ పదవికి గండం తప్పని పరిస్థితి ఏర్పడినట్టయిందని స్పీకర్ నోటీసులు జారీ చేయడంతో వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో స్వతహాగా రాజీనామా చేసే పరువు కాపాడుకోవాలని పలువురు ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు సమాచారం. స్పీకర్ నోటీసుల సమాధానానికి బదులుగానే తమ రాజీనామా లేఖలు ఇవ్వాలని 5 ఎమ్మెల్యేలు డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమైంది తెలుసా? ఇందులోని మెయిన్గా ఉద్దేశం ఏంటంటే, బాగా ఎక్కువ పార్టీ మారిన తర్వాత బాగా ఎక్కువ చేసిందని ఎవరైనా ఉంటే అది కడియం శ్రీహరి. దేనికోసం వెళ్ళినట్టు, మా నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను వెళ్తున్నా అని చెప్పిండు. కానీ వీళ్ళ నియోజకవర్గం ఎట్లా ఉందంటే మురికివాడల్లో ఊగుతూ తూగుతూ ఉన్నట్టు ఉంది, రోడ్లు చక్కగా లేదు, ఆ గ్రామాలు ఎక్కడ కూడా అభివృద్ధి బాటల వైపు కూడా కడియం శ్రీహరి ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. అరకెప్పుడు గాంధీ అయితే అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ ఓట్లని బట్టలు కూడా తీసి బాజప్తగా రోడ్ల మీద కొడతా అని చెప్పిన దానం నాగేందర్ గారు బహిరంగంగా సభల తొడగొట్టుకుంటూ మరి సవాల్ ఇచ్చినాడు. తర్వాత ఈ విధమైన బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుని ఆశ్రయించేసరికి దెబ్బకు గుండెల్లో వణుకు వచ్చి తర్వాత హైడ్రా దగ్గరికి వెళ్ళి రేవంత్ రెడ్డి ఎవడైతే నాకేంది, హైడ్రాని అడ్డుకుంటాం, కేసీఆర్ గారు అట్లా చేశారా ఇట్లా చేశారా అనుకుంటూ మళ్ళీ కేసీఆర్ గారి ముందు బానిసత్వగిరి చేసే వ్యవహారం తీసుకొచ్చాను. ఆ తర్వాత ఇక అరకెపూడి గాంధీ అయితే ఒక సినిమా స్టంటే క్రియేట్ చేసిండు. అరకెపూడి గాంధీ ఈయనే పాడి కౌశిక్ రెడ్డి ఏదో యుద్ధాలకు పోయినట్టు కత్తులు వేసుకొని రారా నరుక్కుందాం చంపుకుందాం రారా పోరా అనుకుంటూ సవాల్ ఇసిరు. వీళ్ళ మీసాలు తిప్పుకున్నారు, తొడలు కొట్టుకున్నారు. నిజానికి మీసాలు లేకుండా మీసాలు తిప్పిండు మన కడియం శ్రీహరి. తొడలు లేకుండా తొడలు కొట్టిన మనుషులు కూడా ఇందులో ఉన్నారు. వాళ్ళు ఎగిరి పడ్డారు. ప్రజా సమస్య గురించి ఎక్కడ మాట్లాడాల, తెలంగాణ రాష్ట్ర వాళ్ళ నియోజకవర్గ ప్రజల్ని బాజప్గా మోసం చేసిన మనుషులు. వాళ్ళందరూ కలిసి 420 కేసు పెట్టినా కూడా తక్కువ వీళ్ళ పైన. వాళ్ళందరూ కలిసి, వాళ్ళ నియోజకవర్గ ప్రజలందరూ కలిసి మేము ఫలానా మనిషికి బీఆర్ఎస్ తరఫున ఓటేసినందుకు కాంగ్రెస్లో చేరాడని ఈయన మీద కేసు వేసి ఉంటే బ్రహ్మాండంగా కోర్టులో నడిచేది. అంతే ఇంత ఘోరంగా వీళ్ళు దెబ్బకు భయపడి ఇప్పుడు రాజీనామా చేసేద్దాం, కాంగ్రెస్ పార్టీ మనల్ని సస్పెండ్ చేయకముందే మనం రాజీనామా చేసేద్దాం, అంతో కొంత సింపతన్న మిగులుది, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కాళ్ళలో పడైనా మనం కింద మీద పడైనా ఏదో ఒకటి చేసి మళ్ళీ పార్టీలా కంటిన్యూ అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు ముందు నోయే వీళ్ళకు వెనుక పోయే వీళ్ళకు ఎటు పోయినా కూడా ఎటు తీరలని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు బేఖరారు అయిపోయింది ముచ్చట, బాజప్తిగా ఊసిపోయేటట్టు ఉంది వీళ్ళ ముచ్చట. వీళ్ళు ఏ ధైర్యంతో వెళ్ళారో ఆ ధైర్యంగా ఉండే నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో ఉండడానికే భయపడతా ఉండు.
అట్లాంటిది ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసి ఆయన ఢిల్లీయే లక్ష్యంగా తిరుగుతూ ఉన్నాడు తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని అతను పట్టించుకుంటలేడు. ఇక ఉన్న ఎమ్మెల్యేకు ధైర్యం చెప్పే పరిస్థితి కూడా దక్కకుండా పోయింది. అంటే హాలత్ ఎట్లా అయిపోయిందంటే ఇక్కడ బతకడానికే చాలా ఇబ్బందిగా ఉన్నట్టు అయిపోయింది వీళ్ళ యొక్క పరిస్థితి. ఇంత ఘోరంగా దిగజారుడు కూడా వీళ్ళు చేసే పని కూడా కరెక్ట్ కాదు. కానీ ఇంత ఘోరంగా దిగజారుడు కూడా కరెక్ట్ కాదు.